నమస్తే అన్న అందరికీ. నాకు చిన్న బాధ ఏంటంటే నేను ఏ పని చేసినా నాకు వీడియో పెట్టే వాళ్ళ అలవాటు ఉందన్నట్టు. అదొకటి దరిద్రమైన అలవాటు అది. మామూలుగా అందరి లెక్క నేను తింటున్న ఫ్రెండ్స్, నేను ఇటు పోతున్న ఫ్రెండ్స్ అనుకుంటా చాలామంది వీడియోలు పెడతారు. కానీ నాకు అట్లా పెట్టే అలవాటు లేదు. కానీ పొలానికి సంబంధించింది అయితే నేను ప్రతిదీ కూడా వీడియో పోస్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు అది మీతో షేర్ చేసుకోవడం వల్ల నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నాకంటే ఒక ఫ్యామిలీ ఉందని. పోయినసారి కూడా బోరు ఇట్లా ప్రాబ్లం పెట్టింది, నీళ్ళు అందుతలేవు అని చెప్పేసి ఆ వీడియో కూడా మీ ముంగట తీసుకొచ్చిన. అసలు ఊళ్ళో పడే కష్టాలు ఎట్లుంటాయి అని చెప్పి అన్ని విధాలు కూడా మీకు చెప్పిన. కానీ కొంతమంది ఇంకా కూడా బ్యాడ్ కామెంట్లు ఆపుతలేరు. ఆ బ్యాడ్ కామెంట్లు మరి ఎందుకు చేస్తారో అర్థమవుతలేదు. ఇన్ఫర్మేషన్ చెప్తే తప్ప అన్న, మరి ఇంకేం చెప్పాలో చెప్పురు మరి మీరే. ఇప్పుడు నీకు పని లేక వీడియోలు పెడుతున్నావు, ఇది పెడుతున్నావు, అది పెడుతున్నావు అంటే నా పనే ఇది కదా. నాకు వీడియోలు పెట్టడం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మనకంటూ ఇండస్ట్రీలో ఒక పేరు ఉండాలి, సోషల్ మీడియాలో మనకంటూ ఒక పేరు సంపాదించుకొని నలుగురిలో తిరగాలి తలెత్తుకొని అనేది ఒక చిన్న గోల్ పెట్టుకున్నా. చిన్నప్పుడు కూడా నేను స్పీచ్లు ఇచ్చేవాడిని, సాంగ్స్ కూడా వాడేవాడిని. స్టేజ్ మీద స్టేజ్ ఫియర్ అనేది నాకు ఉండదు. అట్లా ఉంటుంది. ఇప్పుడు కెమెరా ముంగట వచ్చి మాట్లాడుతున్నా, మీరు వచ్చి మాట్లాడగలుగుతారా? వచ్చి మీరు కూడా మాట్లాడండి కెమెరా ముంగట, చూద్దాం మరి ఎవరికి ఎంత ధైర్యం ఉంది, ఎవరి టాలెంట్ అయింది అనేది. కెమెరా ముంగట వచ్చి మాట్లాడితేనేమో ఇట్లున్నది, మాట్లాడకపోతేనేమో అట్లా. నీట్గా కామెంట్స్ ఎందుకన్నా నాకు అర్థం కాదు. గలీజ్గా పెడుతున్నారు ఒక్కొక్కళ్ళు అయితే. ఆ గలీజ్ కామెంట్లు పెట్టే